శ్రీ న్యూస్ మీ న్యూస్. ఎండనక వాననక ఆరుగాలం శ్రమించి తీరా పంట చేతికి అందుతుందనే సమయంలో అకాల వర్షం వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిధిలో సోమవారం రాత్రి ఈదురుగాలులు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవటంతో వందలాది ఎకరాలలోని మామిడి తోటల్లోని మామిడికాయలు నేలరాలాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాలిన కాయలను వాలిపోయిన చెట్లను చూపుతూ రైతులు మనోవేదనకు లోనయ్యారు. రాలిన కాయలు ఎందుకు పనికిరాకుండా పోయాయని, అమ్ముదామన్నా కొనేవారు ఉండరంటూ విలపిస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మేము ఒక 6 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగును కౌలు చేస్తున్నాము. నిన్న సాయంకాలం వచ్చిన అకాల వర్షానికి గాలి దుమారానికి తీవ్ర స్థాయిలో మామిడి పంట నేలరాలడం జరిగింది. కాయలు మొత్తం తీవ్ర స్థాయిలో కింద రాలిపోయినాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని మా కౌలు రైతులకు తగిన న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాం. తోట పట్టుకున్నాము, ఇంత బద్దామని ఏదో పెంపుకు అది చేసుకున్నాం. గాలి దుమ్ము వచ్చి మొత్తం నష్టపోయినా సార్. నష్టపోయి ₹1 కూడా కూలీలకు ఇద్దామన్నా కానీ ₹1 కూడా లాభం లేకుండా అయిపోయింది. మాకు కూడా బద్దామన్నా ₹1 లేదు. ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలని నమస్తే పెడుతున్నారు సార్ అని. అయితే నేను మునాపా చేస్తున్నా సార్. మునాపా చేస్తే నిన్న వచ్చిన వర్షానికి 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు మునాపా చేస్తున్నా. నిన్న వచ్చిన వర్షానికి మొత్తం నీళ్ళలో పోయింది సార్. ఒడ్లు మొత్తం ఇప్పుడు చూస్తే, నేను పొద్దున వచ్చి చూస్తే ఏం లేదు, మొత్తం నీళ్ళలో పడి ఉంది. చూడండి సార్, మీరు కూడా చూడండి. నేను ఒక హ్యాండ్ క్యాప్ని కాబట్టి నాకు దయచేసి ఈ ప్రభుత్వం నాకు ఆదుకోవాలని నేను వేడుకుంటున్నా. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ మీ న్యూస్.